మీకు అనుగ్రహించిన ఈ అనుగ్రహాల గురించి ఆలోచించండి. ఎన్ని అనుగ్రహాలు ప్రసాదించాడు మానవుడికి. చూసే కళ్ళు, వినే చెవులు, ఆలోచించే మేధస్సు, పనిచేసుకోవడానికి చేతులు, నడవడానికి కాళ్ళు, నడినెత్తి నుంచి అరికాలు బట్టికి మానవుణ్ణి నకసిక పర్యాంతం తీర్చిదిద్దాడే. యా అయ్యుహన్నాసు ఉజ్కురూ నిఅమతల్లాహి అలైకుం. మానవులారా, ఆయన మీకు ప్రసాదించిన అనుగ్రహాలను కొంచెం ఆలోచించండి. మీరు ఎవరినైనా అడిగారా, దేవా నాకు కళ్ళుండాలయ్యా, లేకపోతే నేను ఈ లోకాన్ని చూడలేను? పోనీ అల్లా నాకు కాళ్ళుండాలి, లేకపోతే నేను కుంటివాణ్ణవుతాను. దేవా నాకు ఆలోచించి మంచి మేధస్సును ప్రసాదించు, నాకు మంచి జ్ఞానాన్ని ఇవ్వు. ఎవరిని అడిగాడు మానవుడు? యా అయ్యుహన్నాసు ఉజ్కురూ నిఅమతల్లాహి అలైకుం. మానవులారా, మీకు ప్రసాదించిన ఆయన అనుగ్రహాలను కొంచెం ఆలోచించండి. హల్ మిన్ ఖాలికిన్ గైరుల్లాహ్ యర్జుకుకుం మినస్ సమాయి వల్ అర్ద్. ఆయన తప్ప భూమి నుండి గాని ఆకాశం నుండి గాని మీకు ఉపాధి ఇచ్చే మరో సృష్టికర్త ఎవరైనా ఉన్నారా? లా ఇలాహ ఇల్లా హువ. లేడు. ఏ నిజ ఆరాధ్యుడు, ఆరాధనకు అర్హుడైన వాడు ఈ లోకంలో ఆయన తప్ప. ఫాన్న తుఫకూన్. కానీ మానవులారా, మీరు ఎటు పోతున్నారు? ఎందుకు ఆలోచించడం లేదు? క్షణభంగురమైనటువంటి జీవితం గురించి ఎన్నో రకాలుగా ఆలోచిస్తారే. ఒక చిన్న వ్యాపారం మొదలు పెట్టాలంటే 10 మంది సలహా సంప్రదింపులు తీసుకుంటారే. ఒక చిన్న వస్తువు కొనాలంటే ఎందరినో అడుగుతామే. మరి ఎప్పుడైనా మీ సృష్టికర్తను గురించి ఎప్పుడైనా ఆలోచించారా? చూడండి, దైవం మానవుణ్ణి ఆలోచింపజేసే విధంగా తన సందేశాన్ని అందిస్తున్నాడు. ఆ విధంగా ఆలోచిస్తే మానవుడికి శాంతి ప్రాప్తిస్తుంది.